హాయ్. ఎల్ఎస్జీకి అలానే జీటీకి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా జరిగిద్ది అనుకున్నాం. కానీ వన్ సైడ్ అయితే మ్యాచ్ అయితే గెలవడం చూసాం మనమైతే. లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఎందుకంటే స్టార్టింగ్ బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ స్టార్టింగ్లో కొంచెం తడబడింది. డికాకు అలానే పడికల్ వెంటనే అవుట్ అయ్యారు. ఉమేష్ యాదవ్ ఎక్సలెంట్ బౌలింగ్ వేసాడు, మంచి స్వింగ్ బౌలింగ్ వేసి ఇద్దరినైతే పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత ఇంకా కేఎల్ రాహుల్ అలానే స్టాయినిస్ 2 వికెట్లు వెంటనే పడ్డాయి కాబట్టి చాలా స్లోగా ఆడారు. ఎంత స్లోగా ఆడారంటే స్ట్రైక్ రేటు 120, 130 మధ్యలోనే ఆడుకుంటూ వచ్చారు. చాలా స్లోగా ఆడుకుంటూ వచ్చారు. మీరు పవర్ ప్లే చూస్తే 47 పరుగులే వచ్చినాయి, ఎక్కువ రాలేదు. అంటే అంత స్లోగా ఆడారు వీళ్ళిద్దరైతే. కానీ ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కేఎల్ రాహుల్ 100 స్ట్రైక్ రేట్ తాడినప్పటికీ స్టాయినస్ కొంచెం లాస్ట్లో రెండు సిక్స్లు 4 ఫోర్లు కొంచెం మంచిగా అయితే కొంచెం బౌండరీస్ అయితే తరలించి కొంచెం స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడం. 43 బాల్లో 58 పరుగులు అయితే చేయడం చూసాం. ఆ తర్వాత పూరన్ కూడా కొంచెం ఎక్స్ప్లోజివ్ అనుకోవచ్చు, కొంచెం పర్లేదు. 140 స్ట్రైక్ రేట్ అయితే 32 పరుగులు చేశాడు మళ్ళీగా. ఆ తర్వాత ఆయుష్ బదోని కూడా 11 బాల్లో 20 పరుగులు చేసి కొంచెం అదైతే 160 పరుగుల దాకా అయితే రావడం కొంచెం సహకరించారు వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పిచ్ పైన 123 అంటే కొంచెం కష్టం నిలబెట్టుకోవడమే. కానీ నిలబెట్టుకున్నారు. వాళ్ళని 130కి ఆల్అవుట్ చేశారు గుజరాత్ టైటన్స్ అయితే. వాళ్ళు మరి ప్రెషర్ సిచ్యువేషన్లోనే అయ్యారా లేకుంటే టార్గెట్ తక్కువ ఉంది స్లోగా ఆడదామని మైండ్ సెట్తో వచ్చారా అని. కానీ ఓవరాల్గా అయితే వాళ్ళు కొంచెం 130కి ఆల్అవుట్ అయ్యారు. స్టార్టింగ్ ఓపెనర్ పార్ట్నర్షిప్ నిదానంగా స్లోగానే స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా చూస్తే మీరు పవర్ ప్లేలో స్కోర్ అయితే వాళ్ళకైతే రాలేదు పెద్దగా ఏమి. ఎందుకంటే వాళ్ళు కూడా 54 పరుగులే వచ్చినాయి. అలానే సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్ మధ్యన 53 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది 39 బాలల్లో. పర్లేదు అనుకున్నాం. ఆ తర్వాత సడన్గా అయితే వికెట్లు అయితే పడడం కంటిన్యూషన్ అయినాయి. ఆ తర్వాత విలియమ్సన్ కానీ లేకుంటే శరత్ అనే కుర్రాడు కానీ ఇంకా ఆ తర్వాత విజయశంకర్ వచ్చి కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు కానీ నిలబడలేదు. అతను కూడా అవుట్ అయ్యాడు. వరుస వికెట్లు అయితే పడుతున్నాయి. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు అయితే పడుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా మ్యాచ్ ఆడుకునే ప్రయత్నం చేయలేదు. యాస్టాగూర్ అయితే బ్రిలియంట్గా వేశాడు. ఇతను కూడా కొత్త కుర్రాడు, మంచి బౌలింగ్ వేశాడు. అలానే కృణాల పాండ్యా కూడా 3 వికెట్లు తీశాడు స్పిన్ బౌలింగ్ తోటి అయితే. చాలా ఈజీ టార్గెట్ అవుతుంది అనుకున్నాం. కానీ జీటీ ఇలా ఎందుకంటే ఎక్కువ నాకు తెలిసి శుభ్మన్ గిల్ మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళైతే. శుభ్మన్ గిల్ ఒక మంచి నాక్ ఆడితే వాళ్ళైతే మ్యాచ్లు అయితే గెలుస్తూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే శుభ్మన్ గిల్ ఫెయిల్ అయ్యాడో మ్యాచ్లు అయితే ఓడిపోతూ ఉన్నారు. చూడాలి. ఇప్పటికైతే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు అయితే ఓడిపోయారు. మ్యాచ్ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు అయితే ఓడిపోయారు జీటీ టీం అయితే. చూడాలి. హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఏదైనా బ్యాలెన్స్ ఏమైనా తప్పిందేమో చూడాలి. ఎందుకంటే యాంకర్ రోల్ పోషించే వాళ్ళైతే కనిపించలేదు. విలియమ్సన్ మీద నమ్మకం పెట్టుకున్నారు కానీ లాస్ట్ 2 మ్యాచ్లు విలియమ్సన్ అయితే అతని బ్యాట్ నుంచి అయితే రాలేదు. అతను యాంకర్గా పాత్ర పోషిస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. కొంచెం యాంకర్ రోల్ కొంచెం స్టడీగా స్లోగా ఆడినా లాస్ట్లో కొంచెం ఆడేవాళ్ళు. కానీ వికెట్లు అయితే వెంటనే రెగ్యులర్ ఇంటర్వెల్స్ పడుతూ వచ్చాయి కాబట్టి వాళ్ళైతే టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయారు. విలియమ్సన్ కానీ శుభ్మన్ గిల్ సాయి దర్శన్ ముగ్గురు ఒక్కరు నిలబడ్డా కూడా లాస్ట్లో కొంచెం తివాటే కానీ లేకుంటే విజయశంకర్ కానీ ఆ మ్యాచ్ని అయితే గెలిపించేవాళ్ళు. కొంచెం 10 per over ఉన్నా కూడా గెలిపించేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళలో ముగ్గురు అవుట్ అవడంతో అయితే లాస్ట్లో వాళ్ళు హిట్టింగ్ చేశారు కానీ పెద్ద టైమింగ్ కావట్లేదు. స్పిన్ బౌలింగ్ బాగా వేశారు, స్లో రన్ బాల్స్ బాగా వేశారు కాబట్టి వాళ్ళకైతే టైమింగ్ కావట్లేదు. అసలు మీరు స్ట్రైక్ రేట్ చూస్తే అసలు విజయశంకర్ది కానీ లేకుంటే నకడేది కానీ దర్శన్ కానీ ఇతను కానీ రాహుల్ తివాటిది కానీ పెద్దగా ఏం లేదు. తివాటి తెలిసిన మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. అతను కూడా 120 స్ట్రైక్ రేట్తోనే ఆడడం చూసాం. అంటే ఆ విధంగా అయితే బ్యాటర్స్ అనేది ఇబ్బంది పెట్టారు ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే. ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలిచిస్తే ఎల్ఎస్జీ అయితే సాలిడ్గా అయితే 6 పాయింట్లతో అయితే టాప్లో కూర్చుంది. ప్రస్తుతానికైతే మంచిగానే కనిపిస్తుంది. 3వ ప్లేస్లో అయితే ఆక్యుపై చేసింది అదైతే. ఇంకా జీటీ అయితే కిందకి పడిపోతూ వస్తుంది. స్టార్టింగ్లో మ్యాచ్లు గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుస ఓటములతో అయితే ముందుకెళ్తూ ఉంది. చూద్దాం మరి మళ్ళీ మ్యాచ్లు ఏమైనా కొంచెం ప్లేయర్స్ని మార్చుకొని మళ్ళీ సరి చేసుకొని ముందుకు వచ్చి మ్యాచ్లు గెలిచే ప్రయత్నం చేస్తుందేమో.